ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. సత్యనారాయణపురం మోడల్ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రావడం నిజంగా చాలా అదృష్టం కింద భావిస్తున్నాం. రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా చేసిన మన డీసీపీ గారు కృష్ణ గారికి, అదేవిధంగా నిత్యం ట్రాఫిక్ సంబంధించి కానీ, లా అండ్ ఆర్డర్కి సంబంధించింది కానీ అన్ని విషయాలని కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో, అదేవిధంగా టెక్నాలజీని అడాప్ట్ చేయడంలో కూడా రాష్ట్రంలోనే ముందుంటే మా సిపి గారు రాజశేఖర రావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అన్న ఎంపీ గారు జిడి గారికి, అదేవిధంగా అన్న ఎమ్మెల్యే గారు కోటమ్మ గారికి, అదేవిధంగా పెద్దలు మన డీసీపీ కేవీసీ సరిత గారికి, డీసీపీ క్రైమ్ తిరుమలేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా డీసీపీ సిఎస్డబ్ల్యూ ఉదయరాణి గారికి, డీసీపీ ట్రాఫిక్ కృష్ణమూర్తి నాయుడు గారు, డీసీపీ ప్రసాద్ గారికి అందరికీ ఎంతో పేరు పేరున ధన్యవాదాలు. ఎస్పెషల్లీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేయడమే కాకుండా ఒక మోడల్ పోలీస్ స్టేషన్ని నాకు తెలిసి రాష్ట్రంలో ఇది ఫస్ట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. అంటే మోడల్ పోలీస్ స్టేషన్స్ చాలా కట్టున్నారు, కానీ అన్నిటికీ మించి చాలా వెరైటీ. అంటే లోపలికి రాగానే ఏదో పోలీస్ స్టేషన్కి వచ్చాము, మనకి సాధారణంగా ఒక ఫీల్ ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళేసరికి హాస్పిటల్ వాతావరణానికి సగం జబ్బులు ఇంకా ఎక్కువ. మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి, కొన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసరికి మనకున్న బాధ కొంచెం రెట్టింపు అయ్యే పరిస్థితి ఉంటుంది. అట్మాస్ఫియర్ పట్టో, లేకపోతే అక్కడున్న సర్కమ్స్టెన్సెస్ పట్టో. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక కార్పొరేట్ ఆఫీస్లోకి వచ్చినంత ఫీలింగ్ కలిగింది. దట్స్ వై నేను అంత అప్రిషియేట్ చేస్తాను. మీరు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి ముందు ఒక రిసెప్షను, తర్వాత ఒక ఎస్హెచ్ఓ రూము, తర్వాత ఒక జైల్లో సంబంధించిన అన్నీ కనిపిస్తున్నాయి, రికార్డ్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ టైప్, అంటే అక్కడే ఏఎస్ఐ కూర్చుంటారు, అక్కడే హెచ్ఐ కూర్చుంటారు, అక్కడే కానిస్టేబుల్ కూర్చుంటారు. ఇవన్నీ జరిగే పరిస్థితి నుంచి ఈరోజు సపరేట్గా దీనికి ఈ బిల్డింగ్లో హార్డ్లీ నేను ఇప్పుడే చూస్తున్నాను 320 గజాలు దగ్గర 2,50,00,000 రూపాయలు పెట్టి ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్, బ్యూటిఫుల్ పోలీస్ స్టేషన్ కట్టారు. ఇందులో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా, ఆఖరికి హెడ్ కానిస్టేబుల్కి కూడా ఒక రూమ్, ఏఎస్ఐకి ఒక రూమ్, ఎస్ఐకి ఒక రూమ్, సిఐకి ఒక రూమ్, ఏఎస్పీకి కూడా ఒక రూమ్, ఏసీపీకి కూడా ఒక రూమ్ కూడా అలాట్ చేసి ముందుగానే, అంటే ఫర్దర్గా మనకు ఎక్స్పాండ్ చేస్తారేమో ముందుగానే ఊహించి ఒక రూమ్ ఏర్పాటు చేయడం. వీటన్నిటికీ మించి దిస్ ఈస్ ద ఫస్ట్ పోలీస్ స్టేషన్ హ్యావింగ్ జిమ్. అంటే ఒక శారీరక వ్యాయామం కూడా, ఎప్పుడైతే పోలీసులకి మెంటల్ ప్రెషర్ అంటుంటుందో ఆ మెంటల్ ప్రెషర్ని తట్టుకోవాలనుకుంటే కనుక ఫిజికల్ ఎక్సర్సైజ్ అవసరం అని చెప్పడానికి కూడా ఒక జిమ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి ఒక యోగా రూమ్ ఏర్పాటు చేశారు. ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉమెన్కి సంబంధించి రిలేటెడ్ ఇష్యూస్లో వస్తే ఆ పిల్లలకి ఆడుకోవడానికి ఒక జోన్, ప్లేయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి, అదే కాకుండా ఈరోజు ఇక్కడ చూస్తే నేరస్తులకి భయం కలిగారు. మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ 1 ఇయర్లో నేను చాలా గర్వంగా చెప్తానండి, విజయవాడ సిటీలో ముఖ్యంగా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధి ఎలా ఉంటుందంటే, ఒక పక్క రైల్వే స్టేషన్ అంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. కొంత ఈ గాంజా బ్యాచ్ ఉంటుందని ఒక రకమైన ఆలోచన, ఆ ఏరియాస్లోకి వెళ్తే నైట్ కూడా తిరగలేము అన్న ఒక ఫీలింగు. అదేవిధంగా ధర్నా చౌక్, ఎప్పుడు ఏ పార్టీ వాళ్ళు, ఎప్పుడు ఏ ఉద్యోగస్తులు, ఎప్పుడు ఎవరు ధర్నా చేస్తారో అది మానిటరింగ్ చేయడం. సో ఇటువంటి కొంచెం మాకు చెప్పాలంటే చాలా ఎక్కువగా హాట్స్పాట్స్ ఎక్కువగా ఉన్న ఏరియా. సో ఈ ఏరియాలోని మనం మానిటరింగ్ చేయడం కానీ, మనకి ఏంటంటే ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సుమారుగా ఈ పరిధిలో దగ్గర 200 కెమెరాలు పెట్టారు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఈ పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఒక 10 కెమెరాలు పెట్టారు. రౌడీ షీటర్స్ కూడా వచ్చి ఎవ్రీ సండే వచ్చి సిగ్నేచర్ పెట్టాల్సిన రౌడీ షీటర్స్ కూడా వచ్చారా లేదా తెలియడానికి వాళ్ళకి ఫేస్ రికగ్నిషన్ పెట్టారు. అంటే టెక్నాలజీని మోస్ట్లీ అడాప్ట్ చేసుకుని నేరాల నియంత్రణకి కూడా ఇక్కడ మనం చేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి. ఈరోజు ఇప్పుడే ఉన్నారు విజయవాడ మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఇక్కడ రీజన్ ఏంటంటే విజయవాడ ప్రజలకి అవేర్నెస్ ఎక్కువ. విషయం ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో మేము కూడా పార్టీ తీసుకుంటామని ముందుకు వచ్చి వాళ్ళని మోటివేట్ చేయడం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే మనకి జగ్గైపేట కాన్స్టిట్యున్సీ మొత్తం సీసీ కెమెరా,
ఈరోజు ఈస్ట్ కాన్షియన్స్ సుజనా చౌదరి గారు సుమారుగా ఆయన కాన్షియన్స్ వెస్ట్ కాన్షియన్స్ ఆయన కాన్షియన్స్లో సుమారుగా అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇక్కడ సుమారుగా 200 సీసీ కెమెరాస్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మానిటరింగ్ ఇందాక నేను దగ్గర విన్నాను మన వాళ్ళు చెప్తా ఉంటే ఈవెన్ మనకి ఎక్కడైనా లాక్ చేసిన హౌస్కి కూడా వాళ్ళు కెమెరా ఫిట్ చేసి ఆ మానిటరింగ్ కూడా ఇక్కడ పెట్టుకుంటారు. అంటే దొంగతనాలు కూడా జరగకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నేరం జరిగినా కూడా వితిన్ 24 అవర్స్లో పట్టుకోగలుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఆ ఇన్విజిబుల్ పోలీసింగ్ ద్వారా. ఈవెన్ డ్రోన్ వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక డ్రోన్ రోజు కూడా ఈ పరిధిలో తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే ఒక పక్క పబ్లిక్కి రక్షణ కల్పిస్తున్నామో వాళ్ళకి భరోసా కల్పించడం ఒక పక్క అయితే ఇంకో పక్క నేరస్తులు చేసేవాళ్ళు కూడా కొంచెం అది తగ్గుతుంది, తగ్గుకు పట్టాలి, మిమ్మల్ని ఎవరు కూడా వదిలిపెట్టాలని చెప్పడానికి చాలా క్లియర్గా ఇవన్నీ కూడా చెప్తున్నాం. రాష్ట్రంలోనే మీరు అందరూ చూసారండి, రాష్ట్రం మొత్తం మీద సీసీ కెమెరాలు మేము 1,00,000 టార్గెట్ పెట్టుకున్నాం. 1,00,000 టార్గెట్ దిశగా ముందుకెళ్తున్నాం. హార్డ్లీ ఇంకో 20-30% కనుక అది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఈగల ద్వారా మన గాంజాన్ని కూడా ఎఫెక్టేయడానికి ఈగలు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే ఈగల్ కల్టివేషన్ తగ్గింది. మనకి ఒరిస్సా అటువైపు నుంచి వస్తుందంటే రీసెంట్గా మొన్నని ఒక చిన్న మీటింగ్ యాక్చువల్గా పోస్ట్పోన్ అయింది. మళ్ళీ రీసెంట్గా ఈ వీక్లో మన డీసీపీ గారు కూడా మీటింగ్ అటెండ్ అవుతారు. ఒరిస్సా అండ్ పోలీస్ అండ్ మన పోలీస్ కలిపి కోఆర్డినేషన్ మీటింగ్. అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా ఒక విన్నపం, యోగా డే కూడా June 21 యోగా డే కూడా జరుగుతోంది. ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా విశాఖపట్నం వస్తున్నారు. దానికి ప్రతి ఒక్క నెల రోజుల ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చున్నాం. ఆ నెల రోజుల ప్రోగ్రామ్స్లో కూడా నేను చాలా ప్రౌడ్ టు సే మా పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని 5,000 మందితో విశాఖపట్నం బీచ్లో ఫస్ట్ స్టార్టింగ్ కూడా మేమే చేసాం, డిపార్ట్మెంటే చేసాం. సో అన్ని విషయాల్లోనే కూడా ఈ 1 year కాలంలోనే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఎక్కడ కూడా హౌస్ అరెస్టులు లేవు, పరదాలు కట్టట్లేదు, చెట్లు కొట్టట్లేదు, జనాలకి ఎవరికి ఇబ్బందులు పెట్టట్లేదు, సీఎం గారు వస్తున్నారని షాపులు ముయ్యట్లేదు, ఎవరో మంత్రులు వస్తున్నారని ట్రాఫిక్ ఆపట్లేదు. పబ్లిక్ రిలేటెడ్కే మేము మెయిన్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ భద్రత ధ్యేయంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. దీనికి ప్రజాప్రతినిధులు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఎంత ప్రెజర్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసే విషయంలో వెనకడికి వేయరు అని చెప్పడానికి సంవత్సర కాలంలో మా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసిన తీరు బట్టి మీ అందరికీ కూడా అర్థమయ్యే 24/7 జాబ్ ఇది. పోలీస్ డిపార్ట్మెంట్ అయినా మెడికల్ డిపార్ట్మెంట్ 24/7 జాబ్ ఇది. కానీ వాళ్ళకి కూడా రెస్ట్ ఉండాలి, వాళ్ళకి కూడా సీరియస్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేశారే లేదు, ఈ పోలీస్ స్టేషన్ చూసారే ఆలోచించండి ఒకసారి. ఒక యోగా రూమ్ ఉంది, ఒక సిమ్ రూమ్ ఉంది, ఒక రిలాక్సేషన్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా సెలవులు ఇచ్చే విషయాన్ని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసు, చట్టాన్ని పోలీసు చేతిలోకి తీసుకోవడం ఏంటి విషయం ఏంటంటే ఒకటండి నాకు అర్థం కాదు ఏంటంటే తప్పు చేసిన వాడికి కులం ఏంటి మనం అదొక్కటి చెప్పండి. మాకు అది గాంజా బ్యాచ్ నిన్న కూడా మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి. అసలు తెనాల్లోని నాకే కాదు మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా మీకు కూడా. ఒక్కసారి తెనాల్లో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గాంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేసుకున్నారు అంటే కలగలగా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగులు వేసి దానికి కులాన్ని అంటగట్టి మతాన్ని అంటగడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు అంటే నేనేమంటానంటే కొంత పని మన డిపార్ట్మెంట్ చేసుకునే వాళ్ళు అలాగే నేను అమాయకులను ఎవరిని కూడా మీరు పెడితే నేను ఒకటే మాట్లాడుతానంటే ఇప్పుడు ఎక్స్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదేదో మాట్లాడతారు, వీటిలో ఏదో పెడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటున్నారు. నేను డైరెక్ట్ క్వశ్చన్ అండి, డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చుక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారు. మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజైతే భావస్వచ్ఛాపురం కదా, ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి ఎంత బస్సు మీద రాళ్ళు ఇస్తుంటా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇస్తున్నారంటే భావస్వచ్ఛ ప్రకటన మాట్లాడారు. అదే పోలీస్ డీసీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సెసివ్ మాట్లాడిన మాటలే కదా. ఈరోజు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోమండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకులు ఆ రోజు దళితులు ఎందుకు శిరోమండనం
హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. మరి పులివెందుల నియోజకవర్గంలో నాకు ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఈరోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా అలా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఓకే, ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు. సజ్జల గారి చేతిలో ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసుకొని ఆ రోజు కార్యక్రమ పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సర కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు, ఆఖరికి హోమ్ గార్డ్ వరకు కూడా అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్ తెచ్చుకొని గవర్నమెంట్ సక్రమంగా చేసుకుంటారు. అది ప్రజలు కూడా గమనించారు.